జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మన ప్రాఫిట్ 20% తగ్గింది. దానికి కారణం మీరే అని నేను అన్ను, కానీ ఐ థింక్ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. వీ షుడ్ ఆల్ వర్క్ హార్డ్ అండ్ మేక్ ఇట్ బెటర్ దిస్ ఇయర్. పట్టుకో. సీ యూ లేటర్. బాయ్. సార్ 1 minute సార్. సార్ బెంగళూరు నుంచి 10 crores ప్రాజెక్ట్ వచ్చింది సార్. క్లయింట్ వెయిటింగ్ సార్. సో వాట్? 5:30 తర్వాత నేను ఏ పని చేయనని తెలుసు కదా. తెలుసు సార్, కానీ 10 crores ప్రాజెక్ట్ సార్. లీవ్ ఇట్ ప్లీజ్ సార్. మా బాస్ ఏంటో 5:30 అయితే చాలు వెళ్ళిపోతాడు. మళ్ళీ మార్నింగ్ వరకు ఫోన్ ఆన్ చేయడు. ఏం చేస్తాడో ఏమో. హాయ్, ఐఎమ్ కిరణ్. హాయ్, ఐఎమ్ అరుంధతి. నేను మిమ్మల్ని వారం రోజులుగా ఫాలో చేస్తున్నాను. తెలుసు. ఐ లవ్ యూ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటా. ఈ దునియాలో ఎవ్వరు చేయని పని నువ్వు ఒకటి చేయాలి. చెప్పండి, నేను చేయాలో. మీకోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించడానికైనా సిద్ధం. అయ్యో, గదంతా అవసరం లేదు. మరి నా హస్బెండ్ నొప్పిస్తే చాలు. Hey, good morning.
ఈ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా? థ్యాంక్ యూ. ఇవాళ జాగింగ్కి వెళ్తే ఏమైందో తెలుసా? ఏమైంది? మా హస్బెండ్ ఒప్పించండి చాలు. ఆగాగు, ఇంక నన్ను వదిలితే నేను స్నానం చేసి కాఫీ పట్టుకొస్తా. అబ్బా ఈ ఆడవాళ్ళు అస్సలు అర్థం కాదు. ఏం చేస్తుండు? ఏందిది? కొత్త పిల్లని పక్కన పెట్టుకుని ఆ ల్యాప్టాప్లో ఏమొస్తుందని చూస్తున్నావు? ఏం లాభం? శివభక్తుడికి సోమవారం పూట బిర్యానీ పెట్టిందట నీలాంటిదే. ఆడికి తినాలనున్నా తినలేడు. నా పరిస్థితి అదే. బిర్యానీలో నువ్వు పక్కనున్నా టైం తినలేకపోతున్నా. వచ్చినప్పుడు ఫుల్ మీల్స్ పెడతా. ఇప్పుడైతే గీ కాఫీ తాగు. హాయ్ జగదీష్. హాయ్ జగ్గు. హాయ్ రా. హౌ ఇస్ యువర్ మ్యారేడ్ లైఫ్? ఓరా నేను నీతో మాట్లాడు. నా పెళ్ళికి ఎందుకు రాలేదు నువ్వు? సారీ రా, అయినా మీకు తెలుసు కదరా మీరు నా సోల్మేట్స్ అని. బిజీగా ఉండి రాలేకపోయాం. ఏ ఇట్స్ ఓకే రా. బై ద వే షీఈ్ మై వైఫ్ అరుణ్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మేము మంచిగున్నాం. మీరెట్లున్నారు? బాగున్నామండి. ఫైన్ ఫైన్ ఫైన్. మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి రాలేనంత బిజీగా ఉన్నారా? సారీ అండి, జాబ్ లో బిజీగా ఉండి రాలేకపోయాం. హాయ్ మిసెస్ జగదీష్, నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నాం, తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం. ఓ ఓకే ఓకే. అరే మన శివగాడు వల్లే ఈ గెస్ట్ హౌస్ కొన్నాం రా. ఉండు ఆడితో కూడా మాట్లాడతాను. సరేనా? బాయ్. ఓకే రా, బాయ్ బాయ్. హాయ్ రా శివ. హాయ్ జగ్గు. షీఈ్ మై వైఫ్ అరుంధతి. అబ్బా ఏముంది. హాయ్ శివ గారు, మంచిగున్నారా? హాయ్ అండి. అరే శివ, దినేష్ వాళ్ళంటే ఎక్కడో అమెరికాలో ఉండి రాలేకపోయారు. నువ్వు లోకల్లో ఉన్నావు, అయినా నువ్వు మ్యారేజ్కి రాలేదు. ఈసారి మట్టుకు మన ఫామ్ హౌస్లో గృహప్రవేశం చేస్తున్నాం. మీరందరు తప్పకుండా రావాలి. ఓకేరా, తప్పకుండా వస్తాను. ఓకేరా, బాయ్. సరే బాయ్. అక్క అక్క వస్తున్నా. అటు చూడు. ఏంటి పాపా? 1 minute. ఇంత టిప్పురా. అమ్మో, టిప్పే 4000 ఇచ్చారు. పెద్ద చెయ్యే. మేము దుబాయ్లో ఇలాగే ఇస్తాం. ఎంజాయ్, కీప్ ఇట్ అప్. ఏంటి అంటే నా ఉద్దేశం మనసు. నీ మనసులో ఏముందో నాకు తెలుసులే గాని. ఏ ఇటే వస్తున్నట్టున్నాడే, లోపలికి వెళ్దాం పదా. ఎవరండి మీరు? బ్రహ్మి ఉన్నాడా? అచ్చం బ్రహ్మిలానే ఉన్నారు. చెరువు క్యాచ్ చేయలేకపోయింది, చెంబు క్యాచ్ చేసింది. ఏంటండి ఏమన్నారు మీరు? అంటే నువ్వు అక్కవి, తను చెల్లెలు, అంతేగా? మీరు బానే చెప్పారు. మీరు బాబాయ్, తన అబ్బాయి, అంతేనా? మళ్ళీ చెంబే క్యాచ్ చేసింది. సరేలేండి, మీరు లోపలికి పదండి, మేము లగేజ్ తీసుకొస్తాం. బరువు మీరే మొయ్యాలి. మాకు అలవాటేలేండి. ఆగండి. నేను మూమెంట్ ఇవ్వాలంటే మిక్స్ అవ్వాలి, మిక్స్ అవ్వాలంటే మీట్ అవ్వాలి. నేను మీట్ అవ్వాలంటే మీ నేమ్స్ తెలియాలి. నీ పేరు? గుళే బాకావళి. నీ పేరు? జిల్లేళ్ళ మూడి పాప. I don't like long names and long dresses. Only short and sweet. నిన్ను గులాబీ అంటాను, నిన్ను జిలేబీ అంటాను. ఓకేనా?
నేను గులాబీనా? నేను జిలేబీనా? ఇంతకీ బ్రహ్మి ఎక్కడా? బ్రహ్మి ఏ పని చేసినా శుభ్రంగా ఉండాల్సిందే. ఇల్లు రెడీ. సార్ నేను బ్రహ్మి సార్. ఇల్లు రెడీ సార్. ఓకే సార్. బాయ్ సార్. హలో స్వామీజీ, మేము ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. మరి మీరెప్పుడు వస్తారు? నేను చెప్పినవన్నీ చేసి పెట్టండి, నేను వచ్చి పూజ చేస్తాను. గట్లనే స్వామి. శుభం భూయాత్. ఏమైంది జగదీష్? ఏమో తెలీదురా, సడన్ గా ఆగిపోయింది. ఒక్క నిమిషం చూసేసి వస్తా. ఇక్కడేం చేస్తున్నావు? ఏమైందో తెలియదు, ఇది చూస్తే గీన్నే ఉండాలనిపిస్తుంది. అవునా? సరే, ఇక్కడ తాజ్మహల్ గట్టి నీకు గిఫ్ట్ ఇస్తాలే. పదా పదా. ఆగు. ఎంతసేపు ట్రై చేసినా కార్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు కార్ స్టార్ట్ ఎలా అయిపోయింది? ఏదైతే స్టార్ట్ అయింది కదా. అవునా? పదిగా పోదాం. సరే పదా. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. దండాలు బాబు, దండాలమ్మా. గీ పాపేవారు? ఒకరోజు ఊరి చివరి గుడి దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే నీకెవరైనా ఉన్నారమ్మా అని అడిగాను. తనకెవ్వరూ లేరని చెప్పింది. అప్పటి నుంచి నా దగ్గరే ఉంటుందమ్మా. పాపం, కళ్ళు కనిపించవమ్మా. గట్లనా? నీ పేరేంది పాపా? అరుంధతి. ఇవన్నేమోండి. నా పేరు కూడా అరుంధతే. నా పేరు నువ్వు పెట్టుకున్నావేంది? కాదు, నా పేరే నువ్వు పెట్టుకున్నా. Okay, come, let's get inside. అరుంధతి, రే ముసలోడా, వాళ్ళ గుమ్మడికాయతో దిష్టి. అలాగే తల్లి. వావ్, షీస్ అమేజింగ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళందరి దిష్టి అందరి
సరే పోవాలి. లోపలికి వెళ్ళండి అమ్మా. కమ్. జగ్గు నా కోసమే ఈ ఫామ్ హౌస్ కొన్నావా? ఎస్ డియర్. యు నో వాట్, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇవాళ మస్తు ఖుషిగా ఉన్నా. థ్యాంక్ యూ సార్, మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. నేను సిద్ధప్ప ఇక్కడే ఉంటాం. ఏదైనా కావాలంటే ఒక్క కబురు పెట్టండి చాలు. చిటికలో చేసేస్తాను సార్. ఓకే బ్రహ్మి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. కమ్ ఐల్ షో యు. దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. చాలా మంచిగా ఉంది కదా జగదీష్. ఇదంతా నీకోసమే డార్లింగ్. అమ్మగారండి, భోజనాలన్నీ ఏర్పాటు చేశాను. మీరు రెడీ అయ్యి వస్తే భోజనం చేసి విశ్రాంతి తీసుకుందరు గాని. అట్లే సిద్ధప్ప, వస్తాం. సరేనమ్మా. సార్ లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ ఇక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి సార్? అర్జెంటుగా వెళ్ళాలి. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళాలి? అశోక్ నగర్ వెళ్ళాలి సార్. నేను అటువైపే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తుంటారు? నేను సిటీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు కొంచెం ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది, అందుకని. ఓకే. సార్ అశోక్ నగర్ అటువైపు సార్. అశోక్ నగర్ అటువైపు సార్. మీరు ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇలా అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు. దేవుడా. ఏరినే కఠోరా. ఇదేంటిది? ఆవాహయామి రా ఆవాహయామి. ఓం హ్రీం క్లీం ఆవాహయామి. కరాలుడి ముందు ఆశీనుడు విక. కూర్చో. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఓం క్లీం రేం. నీ కేశాలను సమర్పించరా. నీ వస్త్రాన్ని సమర్పించరా. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. నీ నెత్తురుని ఈ హోమానికి సమర్పించరా. ఓం కొరోలుడు నిన్ను రమ్మంటున్నాడు. వెళ్ళో వెళ్ళో వెళ్ళో.
సంతోషం కొరాడా, సంతోషం. నేటితో నా యాగానికి సార్థకత లభించింది. ఇక నన్ను ఎలాంటి శిలాలు అడ్డుకోలేవు. ఏంటి పొద్దునే మంచి సెక్సీగా తయారయ్యో? గట్ల నిలబడి చూడకపోతే జరంత హెల్ప్ చేయొచ్చు కదా. సారీ బాస్, ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ నీది. చాలు ఆడ కూర్చొని స్వామీజీ వచ్చేదాకా వెయిట్ చేయి. ఓకే, అలా అన్నా బాగుంది. ఇంకా చాలా పనులున్నాయి, ఎప్పుడైతేయో ఏందో. దీనికి ఇంతెందుకు అయింది? ఇది ఇంటీరియర్ డెకరేషన్ సార్. దేనికి? ఆ మెటీరియల్ అంతా ఫారెన్ నుంచి తెప్పించాను సార్, అందుకే అంత అయింది. రండి స్వామి. నమస్కారం స్వామి. నమస్తే స్వామీజీ. రండి స్వామి. ఆయుష్మాన్ భవ, ఇష్టకార్య సిద్ధి ప్రాప్తిరస్తు. అమ్మా అరుంధతి, నువ్వు వెళ్ళి పాలు పొంగించమ్మా. గట్లనే స్వామి. ఈ జలాన్ని ఇల్లంతా చల్లండి, శుద్ధి చేయండి. ఓం నమో నారాయణాయ నమః. శ్రీపీఠ గురుపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శిష్యులారా, మంత్రాలు చదువుతూ ఆ జలాన్ని ఇల్లంతా చల్లండి. ఆది పరాశక్తి ఆగమనంతో మీ ఇల్లంతా పావనమైంది. కానీ అప్పుడప్పుడు అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ధైర్యంగా ఉండండి. ఆ ఆది పరాశక్తి మిమ్మల్ని నిత్యం కాపాడుతుంది. స్వామి, మీ దయ్యున్నంత వరకు మాకు ఎసొంటి భయం ఉండదు. ఆ నమ్మకంతోటే ఉండండి. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టున్నారు. నమస్తే నమస్తే నమో నమః.
విశ్వా 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 నీకు శుభగడియలు ఆసన్నమైనాయిరా. నీ అదృష్టం నీకు దక్కిన వరం. ఆ రెండూ ఒక్కచోటే ఒకే కోటలోకి చేరాయిరా. ఇక మనం సమయం కోసం ఎదురు చూడటమే. అవునా తండ్రి, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ మాటలు నాకు ఎనలేని శక్తినిస్తున్నాయి. కుమారా, ఇన్నాళ్ల నీ నిరీక్షణకి, ఇన్నేళ్ల నా అన్వేషణకి త్వరలో ప్రతిఫలం దొరకబోతుందిరా. నీకు విముక్తి, నాకు అనురక్తి. విశ్వా, ఇక నీకు తిరుగులేదు. సర్వశక్తులు నీ సొంతం. అతి త్వరలో రాబోయే అమావాస్యకి అన్ని మన ఆధీనంలోకి పెట్టుకోవాలి. శాప విమోచనం కోసం కసిగా ఎదురు చూస్తున్నా. అవును విశ్వా, వివాహిత అరుంధతి, అదే పేరు గల బాలిక, ఇద్దరు మన కోసమే సిద్ధంగా ఉన్నారు. మన అన్వేషణకు ఫలితం రాబోతుంది. అహం అఘోర, అహం ఆజ్ఞ. తండ్రి, ఇక నేను సిద్ధం. మీ ఆజ్ఞ. కానీ ఏమి నీ సందేహం? ఆ అరుంధతికి వివాహం జరిగింది కదా? వివాహం మాత్రమే జరిగింది, సంభోగం జరగలేదు. ఆ అరుంధతి కన్యగా ఉండడానికి నా సర్వశక్తులతో యజ్ఞాన్ని పూర్తి చేస్తాను. నిన్ను ఈ విశ్వానికి అధిపతిని చేస్తాను. నేనేరా శివాని, రేపు కలుస్తాను. ఒంటరిగానే రా, నీకు తెలుసుగా నాకు అలవాటేరా ఇవన్నీ. ఓకేనా? బాయ్. డూ యూ వాంట్ లిఫ్ట్? లిఫ్ట్ ఇస్తావా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లిఫ్ట్ ఇస్తే మాట్లాడుకోవచ్చు. భలే వారండి, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తామా ఏంటి? లిఫ్ట్ ఇస్తాను, రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పు, నన్ను ఏడ చూసినావో? అదే ఎక్కడా అని. ఇప్పుడే ఈయన్నే చూసినావు, సరేనా? పద. థ్యాంక్స్ ఫర్ యువర్ లిఫ్ట్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ టైంలో మిమ్మల్ని డ్రాప్ చేసి ఆఫర్ నాకు ఇచ్చినందుకు. ఎనీవే థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళాలి? అదే తెలుస్తలే. ఈ ఊర్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నేను కూడా కొత్తనే, ఎవ్వరు తెలియదు. అయితే మా గెస్ట్ హౌస్కి వస్తారా? గెస్ట్ హౌస్ కా? ఏం పర్లేదు, ఎవ్వరు ఉండరు, నేను ఒక్కనే ఉంటాను. అమ్మో నాకు భయం, నేను రాను. నన్ను ఏమనుకుంటున్నారండి? నేను పక్కా జెంటిల్మెన్ని. మీ నవ్వు చాలా బాగుంది సార్. డోంట్ టచ్ మీ. ఓకే ఓకే ఓకే. ఇంకెంత దూరం? దగ్గరలోనే వచ్చేసింది. అబ్బాబ్బా, అర్జెంటుగా ముందు స్నానం చేసి ఫ్రెష్ కావాలి. ఆ తర్వాత? మీరు చాలా చిలిపి మనిషిలాగా ఉన్నారే, నానేం చేయరు కదా. మిమ్మల్ని నమ్మి ఈ టైంలో ఒంటరిగా వస్తున్నా. ఏమీ చేయనండి, నేను అలాంటివన్నీ కాను. ఏం నవ్వుతున్నారు? ఓ, మాటలతో బాగానే మాయ చేస్తున్నావే.
గదేందో నాకు అర్థం కాలే. అన్నీ అర్థమవుతాయి గెస్ట్ హౌస్ వెళ్ళాక. ఏయ్, నాకు కరాటే వస్తుంది తెలుసా? అబ్బో, మేము భయపడిపోవాలా? ఎవరు భయపడతారో చూద్దాం. పద పద. నువ్వే కాదు, నీ మాటలు మనకి కిక్కిస్తున్నాయి. అర్జెంటుగా గెస్ట్ హౌస్కి వెళ్ళాల్సిందే. ఏంది ఈడాప్నావు? ఏం బ్యూటీగా ఉన్నావే. నీ ఫిగరు, నీ పెదాలు, ఆ కవ్వించే కళ్ళు. అబ్బో, నీ బ్యాగ్ చూస్తే మతిపోతుందనుకో. ఏయ్, ఏం సడన్ గా నా అందం గురించి గట్ల మాట్లాడుతున్నావు? మాటలే కాదు, మనిషిని కూడా తేడానే. నన్ను కాదని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. ఏంటా నవ్వు? కామెడీ చేయట్లేదు నేను. నా గురించి నీకు తెలియదు. అబ్బా, నిన్ను అబ్బా 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 శ్రీ గణేశాయ నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో నమః. ఆ దేవుడి దయ వల్ల మీరు చల్లగా ఉండాలమ్మా. అమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నీకంతా మంచిగా జరుగుతుంది. మా ఆయన ఉండగా నాకేం లోటు ఉంటది? సూపర్గా ఉన్నావు. ఏందిది? తప్పు. ముందు లెప్పలేసుకో. సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిట్లో మాటలేలా సమయానికైనా సరదాల గోలా లోన బామా రేగేను జ్వాల కవ్వించని అల్లరి కసిపించని మగసిరి మురిపించని అలజడి మతి పోగొట్టేని వైఖరి విరహాల వేడి ఓ పలకి
రస మంజరి సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిస్ల మావాసయాటలేలా హద్దులే చెరిపేయాలే మరి ముద్దుల్లో నన్నే ముంచెయ్యాలే బిడియాలే వదిలేయాలే బిడి కౌగిలిలో నన్నే దాచేయాలే ఆషాఢమాసం ఓ సుందరా శృతి మించనీయకు నీ తొందరా ఆషాఢమాసం సుందరా శృతి మించనీయకు తొందరా నన్నాపతరమా పూలవనమా కులికే వయ్యారమా సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిస్ల మావాసయాటలేలా గుండెలో ఊపిరే వెచ్చగాని టూపులే తీసెనులే కళ్ళలో మైకమే కొత్తగా నన్నే కమ్మేసనే మన్నించరా నువ్వు మన్మథా మాయాజాలమే నువ్వు చేయకురా మన్నించరా ఓ మన్మథా మాయాజాలమే నువ్వు చేయకురా ఏకాంతలోకం పిలుస్తుంది రావే నా కోమలే సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిస్ల మావాసయాటలేలా ఏమైందిరా? ఇప్పుడు ఏమైందో చూసినావా? గవాలు చెప్పిందే జరుగుతుంది. అమ్మ చెప్పింది కదా ఇద్దరొక్క తానుంటే అసలు కలవకుండా ఉండలేరని. నా మొగుడు గసంటోడు కాదని నేను మస్తు బిల్డప్ ఇచ్చొచ్చిన. అది కాదురా. మన జాతకం ప్రకారం 3 నెలల వరకు మనం ఒకటవ్వద్దని నీకు కూడా తెలుసు కదా. అట్లుండకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు మాత్రం ఇట్లుండు ఇష్టమా? ప్లీజ్. సరే, పెద్దోళ్ళు చెప్పినట్టే చేద్దాం, ఓకేనా? నా బంగారం. మార్నింగ్. హాయ్ జగ్గు. హలో దినేష్. సారీ రా, రాలేకపోయాం, ఆఫీస్లో కొంచెం బిజీగా ఉంది. సరేరా, ఇప్పుడైనా వస్తున్నారా లేదా? త్వరలో వస్తాం రా, ప్లాన్ చేసుకుంటున్నాం. మళ్ళీ డిసప్పాయింట్ చేయరు కదా? లేదురా, కంపల్సరీగా వస్తాం. 1 వీక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అలా అన్నారు, బాగుంది. అన్నట్టు శివ నంబర్ వర్క్ చేయట్లేదేంట్రా? అవునరా, నాకు కూడా కాంటాక్ట్ లేడు.
బిజీగా ఉన్నాడేమో. సరే నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రా. ఓకే ఉంటానైతే. ఓకే రా, బాయ్. సిద్ధప్ప బాబు గారు సూట్ రెడీ చేయి. అలాగేనయ్యా. ఏంటి అరుంధతి, ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు? చూడు జగ్గు, పాపకు అసలు మంచి డ్రెస్సే లేదు. అవునా పాప, నీకు ఏ కలర్ డ్రెస్ కావాలి? అంకుల్, నాకు ఏ డ్రెస్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు కదా. చూడు నీకు మ్యాజిక్ చేస్తాను. చూడు నీకోసం ఓ మంచి డ్రెస్ తెచ్చాను, పట్టులంగా. ఇది వేసుకుంటే అచ్చు మహారాణిలా ఉంటావు. నేను 2 నిమిషాల పాపని రెడీ చేస్తా, నువ్వు హాల్లో వెయిట్ చేయి. అలాగే. జగదీష్, హే బ్యూటిఫుల్. వావ్, షీఈ్ అమేజింగ్ నా. అచ్చం అమ్మవారిలాగే సో ఉంది. బ్యూటిఫుల్. నమస్కారం తండ్రి. విశ్వ, నీకు త్వరలో శాప విమోచనం జరగబోతుంది. తద్వారా సృష్టిలో సర్వశక్తులు నువ్వు పొందుతావు. విశ్వ, నీ కోరిక తీరబోతుందిరా. అరుంధతి నక్షత్రంలో పుట్టిన చిన్న పాప, 18 ఏళ్ల కన్య, ఇద్దరు చిక్కార్రా. 8 సంవత్సరాల పాపను చంపటం, 18 సంవత్సరాలున్న కన్యను అర్ధరాత్రి సంభోగం చెయ్యటం. ఏమిటి ఆ సందేహం? అర్ధరాత్రి సంభోగం అంటున్నారు, అదెలా సాధ్యం తండ్రి? అప్పుడు నేను పాము రూపంలో ఉంటాను కదా. సాధ్యమే. పాపను కాటేసిన తరువాత శాశ్వతంగా మానవ రూపం వస్తుంది. అరుంధతి, అరుంధతి. ఏంటి ముచ్చట? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలంట. పోవాలా? ఇప్పుడే పోవాలా? అంటే కొంచెం అర్జెంట్ వర్క్, 2 days లో వచ్చేస్తాను. మరి మీ దోస్తులు వస్తారనో? పర్లే రాని, నా సడన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని వద్దని చెప్పలేం కదా. బ్రహ్మి ఉన్నాడు కదా, వాడు మేనేజ్ చేసుకుంటాడులే. సరేనా? జరంత తొందరగా వచ్చాయి. అలాగే, పని అయిన వెంటనే బయలుదేరుతాను. అయినా ఇక్కడ పాప సిద్ధప్ప ఉన్నారు కదా ఇంట్లో పనులు చూసుకోవడానికి, బ్రహ్మి ఏమో బయట పనులు చూసుకుంటాడు. ఓకేనా? మరి నా బ్యాగ్ సత్తే బయలుదేరుతాను. గట్లనే జగ్గు. అబ్బా, ఎప్పుడు ఇదే పనా? మరి నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్తాను. బాయ్. జల్దీగా వచ్చాయి. అలాగే, బాయ్. బాయ్.
ఆటలు సాగవు. కఠోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. పుచ్చి పిల్లల ఈ పూల చొక్క ఈ నిక్కరేంటి? రిలాక్స్ అవ్వాలంటే ఇలాగే ఉండాలి. రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఏయ్ చిన్న పిల్ల, దానికేం తెలుసు? రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి. అది సరే, భలే ఉన్నావు. ఇంతకీ బావగారి పేరేంటో? ఉత్తమ్, పురుషోత్తం, బ్రహ్మ పురుషోత్తం, పరబ్రహ్మ పురుషోత్తం. అమ్మో, చాలా పొడుగుంది. ఇంకా ఉంది, టెంప్ట్ అయితే ఇంకా వస్తుంది. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ సదానంద వర్మ. షకీలా నన్ను సకుడా అంటుంది, మాల్కోవా నన్ను పాల్కోవా అంటుంది. ఈ ఊళ్ళో నువ్వే షకీలా, నువ్వే మాల్కోవా. అబ్బా, మీరు చాలా స్ట్రాంగ్. రసిక్ లాల్ మల్హోత్రా. అబ్బా, అమ్మో, శృంగార మాల్జైన్. అంత పొడుగెందుకులే, జైన్ బాబా నండి. మూడొస్తుంది. జైన్ బాబా, నీ చెయ్యికి చురుకెక్కువే. కర్మాలి కచ్చి ఖర్జూరా జూచుకి, నేనెప్పుడైనా రెడీ. ఇంతకీ ఇదేంటి? పాలు. ఏం చెయ్యాలి? వేడి చెయ్యాలి. ఏం కావాలి? స్టవ్, సిలిండర్ కూడా. కమాన్. ఏడి? ఎక్కడికి వెళ్ళాడు? షర్ట్ తీసాడే. ఎంత స్పీడో. పట్టుకారు తెచ్చుకోండి. ఏం పట్టుకోవాలి? ప్రస్తుతం గిన్నె పట్టుకోండి. చల్ల గిన్నెగా, వేడెక్కాక పట్టుకుంటాం. అసలు స్టవ్ మీద పెట్టాలిగా. స్టవ్ వద్దు, ఏమీ వద్దు. పాలు వీపు మీద పెట్టి క్షణంలో తీసేయండి. స్టవ్ సిలిండర్ లేకుండానే? అవన్నీ వద్దు, పెట్టి చూడండి. పాలు కాగుతాయి, పొంగుతాయి. ఏం చేద్దాం? పెట్టవే. సరే. పాలంట, పొంగుతాయంట. పొంగుతున్నాయి, తీయి. అయ్యయ్యో, ఎంత హీటో. Yes, that is the power of Param. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.